హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తూనే ఉంటారు కదా. అందుకే సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్స్లో ఎక్కువ మంది పళ్ళు తినేందుకు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలా తరచూ ఫ్రూట్స్ తీసుకోవడం వలన శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని వైద్యులు చెప్తూ ఉంటారు. కాబట్టి సీజన్కు తగ్గట్టుగా రకరకాల పళ్ళు మనం తింటూనే ఉంటాం. అయితే ఈ పళ్ళలో బొప్పాయికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బొప్పాయి పండును తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడా ఈ బొప్పాయి పండును తీసుకునే సమయంలో కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పురుషులు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బొప్పాయిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రూట్స్ ఆఫ్ ఏంజల్గా బొప్పాయి పండు మనందరికీ బాగా అందుబాటులో ఉండే పండుగ చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ బొప్పాయి పండు చాలా సులభంగా దొరుకుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ బొప్పాయి పంటలు అధికంగా ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్ను పెంచడానికి ఈ యొక్క బొప్పాయి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి అనే విషయాన్ని సైంటిస్టులు ఎప్పుడైతే నిరూపించారో అప్పటి నుంచి కూడా ఈ బొప్పాయి చెట్టుకు బాగా డిమాండ్ పెరిగిపోయిందని చెప్పాలి. బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బొప్పాయి ఆకు రసం తాగితే కూడా ఎర్ర రక్త కణాల సంఖ్య బాగా పెరుగుతుంది. వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి సోకకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ యొక్క బొప్పాయి పళ్ళు అద్భుతంగా సహాయపడతాయి. ప్రతిరోజు కూడా బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. బొప్పాయిలో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫ్లావనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు మనకి ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ ఫీవర్తో బాధపడే వారిలో ప్లేట్లెట్ కౌంట్ బాగా తగ్గిపోయిందని డాక్టర్లు చెప్పినప్పుడు ఈ యొక్క బొప్పాయి చెట్టు వారికి మంచి పరిష్కారం అని చెప్పాలి. డెంగ్యూ ఫీవర్తో బాధపడే వారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా ఈ బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఫలితంగా ప్లేట్లెట్స్ మళ్ళీ వేగంగా పెరుగుతాయి. ప్లేట్లెట్ కౌంట్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకుల రసాన్ని తాగినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే ప్రోబయోలెటిక్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి బొప్పాయిలో ఉండే షుగర్ ని మన శరీరం చాలా త్వరగా గ్రహించుకుంటుంది. దీంతో ఇన్స్టాంట్ గా ఎనర్జీ రావడానికి ఇది బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్తో బాగా నీరసంగా ఉన్నట్లయితే ఒక చిన్న ముక్క బొప్పాయిని తీసుకుంటే వెంటనే మీకు ఉన్న నీరసం తగ్గిపోతుంది. శక్తివంతులుగా మారుతారు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి బొప్పాయి ఒక మంచి మందు అని చెప్పుకోవచ్చు. బొప్పాయిని రెగ్యులర్గా తింటూ ఉన్నట్లయితే మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్లు కరిగిపోతాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి కూడా ఈ యొక్క బొప్పాయి పండు అద్భుతంగా సహాయపడుతుంది. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలను బొప్పాయి తొలగిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బాగా బలం అనేది వస్తుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకున్నా బరువు పెరుగుతామనే దిగులు అక్కర్లేదు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరంలో ఉండే అన్ని హెల్త్ ఫంక్షన్స్ కూడా ప్రాపర్గా జరగడానికి ఈ ఎంజైమ్స్ అనేవి బాగా సహాయపడతాయి. మీరు ప్రతిరోజు కూడా ఒక బొప్పాయి స్లైస్ తీసుకుంటే ఎన్నో రకాల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత ఈ బొప్పాయిని చిన్న ముక్క తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, ఉదయానికల్లా పొట్ట శుభ్రమయ్యేలా చేస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో పోరాడుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధులపై పోరాడే శక్తి ఈ యొక్క బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్తో పోరాడతాయి. ఇవి కోలన్ క్యాన్సర్ అలాగే గర్భాశయ క్యాన్సర్లను తగ్గిస్తుంది. బొప్పాయిలో పెపైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, అంటే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. బొప్పాయి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరంలో వేడి కారణంగా కొంతమందికి కళ్ళు మండిపోతూ ఉంటాయి కదా, అటువంటి వారు బొప్పాయి తీసుకోవడం వల్ల కళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా సహాయపడతాయి. నారింజ, ఆపిల్ కంటే కూడా బొప్పాయిలో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన చర్మ ఆరోగ్యానికి బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, స్కిన్ స్మూత్గా, మృదువుగా, కోమలంగా మార్చడానికి బొప్పాయి బాగా సహాయపడుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో పాటు వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడి శరీరానికి ఎదురయ్యే డ్యామేజ్ను అరికడుతుంది. ముఖ్యంగా బొప్పాయి పండు గుజ్జులో వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తద్వారా అనేక రోగాల బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి బ్యాక్టీరియల్ వైరస్లతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తుంది. బొప్పాయి మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బొప్పాయిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరానికి పొటాషియంని అధికంగా అందించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాం. అయితే ఈ బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి రోజు ఒక బొప్పాయి స్లైస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ బొప్పాయి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని మోతాదుకు మించి అధికంగా తీసుకుంటే మన ప్రాణాలకు హాని కూడా జరగవచ్చు. ప్రతిరోజు కూడా ఒక పెద్ద ముక్క బొప్పాయిని తీసుకుంటే పర్వాలేదు, కానీ అంతకు మించి ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి నష్టం జరుగుతుంది. బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మితంగా మాత్రమే తీసుకోవాలి. అయితే బొప్పాయిని ఎవరెవరు తీసుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ ఉన్నవారు ఈ బొప్పాయిని తీసుకోకూడదు, ఎందుకంటే బొప్పాయిలో విపరీతంగా వేడి చేసే గుణం ఉంటుంది. అందువల్ల గర్భిణీ మహిళలు బొప్పాయికి దూరంగా ఉండడం మంచిది. బొప్పాయిని మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కామెర్లు అంటే జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బొప్పాయిని రోజు తింటే చర్మం కలర్ మారిపోతుంది, కళ్ళు తెల్లగా అయిపోతాయి, అలాగే చేతులు గ్రీన్గా మారిపోతాయి. కాబట్టి తగిన మోతాదులో మాత్రమే ఈ బొప్పాయిని తీసుకోవాలి. ఇక బొప్పాయి కాయలు కోసేటప్పుడు పాలు కారుతూ ఉంటాయి కదా, ఆ పాలు చర్మం మీద పడితే బాగా దురద పుడుతుంది. కాబట్టి ఆ పాలు మీద పడకుండా చూసుకోవాలి. అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ బొప్పాయిని ఎక్కువగా తీసుకోకుండా ఉండడమే మంచిది. అలాంటి వారు ఈ పండు తినడం వల్ల ఎలర్జీస్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే హై ఫీవర్ ఉన్నప్పుడు బొప్పాయి ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవచ్చు, కానీ బొప్పాయి పండును మాత్రం తినకూడదు, ఎందుకంటే దీనివల్ల ఎలర్జీస్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. డయాబెటీస్ తో బాధపడేవారు బొప్పాయిని తీసుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తక్కువగా చేయడానికి ఈ యొక్క బొప్పాయి పండు అద్భుతంగా సహాయపడుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు బొప్పాయిని మరీ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి అధికంగా బొప్పాయిని తీసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే పురుషులు కూడా బొప్పాయి పండును అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు, ఎందుకంటే వీటిని తినడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని కొన్ని పరిశోధనలో రుజువైంది. బొప్పాయి పండు తినడం మన ఆరోగ్యానికి మంచిదే, కంటి ఆరోగ్యానికి అలాగే చర్మ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అయితే తినాల్సిన దానికంటే అధికంగా తీసుకోవడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి రోజు ఒక పెద్ద ముక్క బొప్పాయి తీసుకున్నా పర్వాలేదు, కానీ అంతకు మించి అధికంగా తీసుకోకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా బొప్పాయి పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే బొప్పాయి పండును తినాల్సిన దానికంటే అధికంగా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఎదురవుతాయి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.